బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో నిందితుడు షేక్ దస్తగిరికి అయితే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక వివేక హత్య కేసుకి సంబంధించి దస్తగిరికి అయితే ఏపీ హైకోర్టు అయితే బెయిల్ ను మంజూరు చేసింది. 85 రోజులుగా కడప జిల్లాలోనే రిమాండ్ ఖైదీగా అయితే దస్తగిరి ఉన్నారు. ఇక వివేక హత్య కేసు నిందితుడికి అయితే ఊరట లభించిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక వివేక హత్య కేసు నిందితుడికి సంబంధించి అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెడ్డిక ఈ అంశానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కడప నుంచి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. దస్తగిరికి అయితే ఏపీ హైకోర్టు అయితే ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. హైకోర్టు అయితే అతనికి బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మమత, ఇప్పుడే కాసేపటి క్రితం హైకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో దస్తగిరి మాజీ డ్రైవరు అలాగే వివేకానంద హత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరికి హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చింది. దాదాపు 86 రోజుల నుంచి కూడా కడప సెంట్రల్ జైల్లో తన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే కిడ్నాప్ కేసులు, ఈ 2 కేసుల నేపథ్యంలో ఒకటి ఎర్రగుంటలో అలాగే కడపలో ఉన్నటువంటి 2 స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైన నేపథ్యంలో అతన్ని రిమాండ్ కూడా పంపించారు. ఒక 8 రోజుల క్రితం కూడా కడపలో ఉన్నటువంటి కోర్టు జడ్జి అదనపు జడ్జిగా ఉండడంతో రాజంపేట జడ్జి ముందర కూడా ప్రవేశపెట్టి మరో 14 రోజుల పాటు రిమాండ్ కూడా పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ దస్తగిరి తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఈ రోజు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దస్తగిరిని ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచాలనే కారణంతో పలు రకాలైనటువంటి కేసులు పెట్టి దస్తగిరిని జైల్లో ఉంచారని చెప్పి ఆరోపించడంతో పాటు గతంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ఇలా దస్తగిరిని అప్రూవర్ గా మారడము, వివేకానంద హత్య కేసులో కీలకంగా ఉండడము, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఎట్టకేలకు 85 రోజులు సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నటువంటి దస్తగిరికి అయితే బెయిల్ మంజూరు చేసింది. అలాగే తన భార్య శబానా కూడా చాలా సార్లు ఆరోపించింది. ఒకవైపు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అలాగే సీఎం జగన్ ఇద్దరు కూడా తన భర్తకు జరిగే అన్యాయానికి వీళ్ళిద్దరే బాధ్యత తీసుకోవాలి, తన భర్త కేసులు అప్రూవర్ గా మారడంతోనే మా భర్తని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ఎర్రగుంట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేసింది. దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్ గా మారినాడో అప్పటి నుంచి కూడా తనపై రకరకాలైనటువంటి హింసిస్తున్నారు తన భర్తనని చెప్పి శబానా చెప్తూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే జడా శ్రవణ్ కుమార్ దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నటువంటి అతను ఈ రోజు హైకోర్టులో వాదనలు వినిపించిన అనంతరం హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ కడప సెంట్రల్ జైలు నుంచి
బెయిల్ పై విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది మమత. ఏమైనా కండిషన్స్ అప్లై చేశారా? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అంటే ఇంకా ప్రజెంట్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ మంజూరు అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. కండిషన్స్ గురించి ఇంకా క్లారిటీ లేదు. మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.